నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి చాలా స్పెషల్ అండి. ఎంతో మందికి ఆదర్శమైన వ్యక్తి కూడా. 14 సంవత్సరాల పాటు వారు ఒక లెక్చరర్గా పనిచేశారు. లక్షల్లో జీతాన్ని వదులుకుని లక్ష్యం వైపు అడుగులు వేస్తూ సరిగ్గా 10 సంవత్సరాల క్రితం జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి 2000 మందికి పైగా ఉపాధి అవకాశాలు అందిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు ఆయన. వారే జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లేష్ యాదవ్ గారు. వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? వెల్ మేడం, వెల్ అండ్ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తాను. దానికన్నా ముందు థ్యాంక్ యూ చెప్పాలని ఉంది. అంటే మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు సార్ అది మన వరకు మాత్రమే అనుకోవడం వేరు, మనతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా బతకాలి అని అనుకోవడం వేరు. ఆ అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. 2000 మందికి ఇప్పుడు మీ లక్ష్యం కూడా చాలా పెద్దది అని విన్నాను నేను. ఇంకా చాలా మందికి ఉపాధి అవకాశం కల్పించాలని ఒక గోల్ పెట్టుకున్నారట కదా. నార్మల్గా స్టూడెంట్స్ పెట్టుకుంటారు అలా, ఇప్పుడు ఒక లెక్చరరే పెట్టుకున్నారనమాట ఆ గోల్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడదామని ఉంది. అంతకంటే ముందు మీ జర్నీ అంటే 14 ఇయర్స్ కావచ్చు, 10 ఇయర్స్ ముందు స్థాపించడం, కానీ అక్కడ అసలు ఎలా ఇటువైపు వచ్చారు సార్? అది ఒక మాటలో చెప్పండి. నేను అనేవాడిని 2000 ఇయర్లో హైదరాబాద్కి వచ్చాను. ఎంఎస్సి కెమిస్ట్రీతో ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంటర్ అయ్యాను. ఓకే. తర్వాత నా డ్రీమ్ ప్రాజెక్టు, నా మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఒక కార్పొరేట్ కాలేజీలో లెక్చరర్ కావాలనేది ఉండేది. అయితే యాక్చువల్గా నేను 2014 వరకు లెక్చరర్గా పనిచేశాను. ఆఫ్టర్ దట్ ఎందుకంటే విద్య అనేది నేను అప్పుడు చదువుకునే రోజుల్లో అప్పుడు వేరుగా ఉండేది. విద్య అనేది వ్యాపారం అయిన తర్వాత దాంట్లో నేను అనుకున్న గోల్ కరెక్ట్ కాదేమో అన్న ఉద్దేశంతో ఇంకేదన్నా చేయాలి అనుకునే దిశలో ఇది ఒకటి మా ఫ్రెండ్ ఇలా సజెషన్ చేయడం జరిగింది. ఈ విధంగా నేను రియల్ ఎస్టేట్లోకి టర్న్ కావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన జర్నీ అనేది రియల్ ఎస్టేట్లో చాలామందికి ఆదర్శంగా ఉన్నది, చాలామందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతూ ఉన్నది. ప్రజెంట్ మేము రన్ చేసేది 13th వెంచర్. ఓ సూపర్. అదే సార్ నాకు అనిపించింది, అంటే 12 సక్సెస్ఫుల్ వెంచర్స్ తర్వాత ఇది ఇంకా స్పెషల్గా ఉండబోతుంది ఈ ప్రాజెక్ట్ అని విన్నాను. ఈస్టర్న్ మెడోస్, ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటండి అసలు? ఇది ఈస్టర్న్ మెడోస్ అండి. యాక్చువల్గా హైదరాబాద్కి ఐకానిక్ ప్రాజెక్టు ఔటర్ రింగ్ రోడ్ అండి. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 10 పక్కన మన వెంచర్ వచ్చేసి జస్ట్ 200 మీటర్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ఓఆర్ఆర్. ఓకే. మన ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఈస్టర్న్ మెడోస్. ఇది 30 acres మెగా ప్రాజెక్ట్ అండి. దీంట్లో ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ వచ్చేసి 100% కంప్లీట్ అయినాయి. సైట్ లొకాలిటీ ఆలోచించినట్లయితే లేక్ వ్యూ అట్మాస్ఫియర్ ఉన్నది, తర్వాత 120 feet రోడ్ ఫేసింగ్ ఉన్నది, తర్వాత నెక్స్ట్ ఓఆర్ఆర్ వ్యూ ఉన్నది, ఒకవైపు మనకు రైట్ సైడ్ లో తీసుకున్నట్లయితే హిల్స్ వ్యూ ఉన్నది, రెసిడెన్షియల్ వ్యూ ఉన్నది. తర్వాత బ్రహ్మాండమైన బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండి. ప్రతి ఒక్కరూ ఇష్టపడే విధంగా ఉన్నది. చాలా మంది కస్టమర్స్ కూడా దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సేల్స్ కూడా దాదాపు 90% కంప్లీట్ అయ్యాయి. అంటే కొన్ని ఏంటంటే సార్ ప్రీమియంవి స్పెషల్గా ఉన్నవి ఏంటంటే హాట్ కేక్ లాగా వెంటనే అమ్ముడుపోతూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్ వల్ల చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి. వీటిపైన ఏం చెప్తారు మీరు? యాక్చువల్గా ఇప్పుడు మనకు 2000 ఇయర్ నుంచి కంప్యూటరైజేషన్ అయిన తర్వాత డబుల్ రిజిస్ట్రేషన్ అనేది చాలా తగ్గిపోయినాయండి. ఎందుకంటే మనకు డబుల్ రిజిస్ట్రేషన్ ఉంటే ఇమ్మీడియట్గా అది కనపడుతుంది, చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నప్పుడు మాన్యువల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్ ప్రాబ్లం ఎక్కువ ఉండేది. ఇప్పుడు కంప్యూటరైజేషన్ రిజిస్ట్రేషన్స్ అయిన తర్వాత అవి చాలా వరకు అయితే ఇప్పుడైతే లేవండి. ఎందుకంటే అంటే డబుల్ రిజిస్ట్రేషన్ మీన్స్ అంటే డబుల్ రిజిస్ట్రేషన్ ఉంటే తెలుస్తుందండి. ఇప్పుడు మనం అన్ని లేఅవుట్స్ అన్ని కూడా అప్రూవల్ లేఅవుట్స్ కాబట్టి అప్రూవల్ లేఅవుట్స్కి డబుల్ రిజిస్ట్రేషన్ ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇబ్బంది ఏమి ఉండదు, అలాంటి ఇబ్బంది ఉండదండి. ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ అని అంటారు కదా సార్, వీటికి డిఫరెన్స్లు చెప్పండి. మనకి డిటిసిపి అప్రూవ్డ్ ఒకటి, హెచ్ఎండిఏ లేఅవుట్ అని, వీటి గురించి. అంటే హెచ్ఎండిఏ అనేది మనకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అండి. హైదరాబాదు సుమారుగా మనకు 1032 విలేజెస్, ఒక 70 అబోవ్ మండల్స్,
సుమారుగా 7 జిల్లాల పరిధిలో హెచ్ఎండిఏ అనేది కలిగి ఉందండి. ఓకే. ఈ పరిధిలో ఉన్న విలేజెస్ అన్నీ మనకు హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తాయి. ఓకే. అంటే హెచ్ఎండిఏ అనేది అప్రూవల్ ఇవ్వాలన్నమాట లేఅవుట్ చేయాలంటే. కాబట్టి వాటి పరిధిలో ఉన్న వాటికి హెచ్ఎండిఏ ఖచ్చితంగా పర్మిషన్ అనేది ఉండాలి. అంటే ఒకసారి ఇప్పుడున్నదంతా కూడా ఒకవైపే డెవలప్మెంట్ అనేది ఇప్పుడు లేదండి, అన్ని చోట్ల డెవలప్ అవుతుంది. ఒకసారి హైదరాబాద్ చూసుకుంటే అంటే మీరు ఎక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది? Particularly ఈ ఏరియా అని ఉందా? జనరల్గా మీరు అన్నట్టు ఒక సైడు డెవలప్మెంట్ అంటే మనకు ఐటీ అనుసంధానం గుర్తొస్తుంది. వెస్ట్ జోన్లో ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిన పరిస్థితి అండి. అవును. మనకి ఇప్పుడు చూస్తే వెస్ట్తో కంపేర్ చేస్తే హైదరాబాద్ ఈస్ట్లో ల్యాండ్ అవైలబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉన్నది. తర్వాత అందుబాటులో సామాన్యులకు అందుబాటు ధరలో ఉన్నది, అందుబాటులో ఉన్నది. Yes. కాబట్టి వెరీ ప్రిఫరబుల్ అనేది హైదరాబాద్ ఈస్ట్ అండి. జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అనేది హైదరాబాద్ ఈస్ట్లోనే ఎక్కువగా లేఅవుట్స్ చేసింది. తర్వాత అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా మనకు హైదరాబాద్ ఈస్ట్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఈస్ట్ వైపే. అంటే East మీ వైపే. సజెషన్ ఏంటి, ఎటువైపు సెలెక్ట్ అంటే- చేసుకోమంటారు? అంటే జనరల్గా ఏంటంటే మనకు కస్టమర్కి బెనిఫిట్ అయ్యే విధంగా ఉండాలంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అనేది ఉంటాయి. జనరల్గా ఏంటంటే ఆల్రెడీ ₹1,00,000 గజమైన చోట మనం ఇన్వెస్ట్ చేస్తే అది సాచురేషన్ పాయింట్ అండి. అది మనకు పెరగడం అనేది అప్రిసియేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే తక్కువగా 20-30 వేలు ఉన్న చోట మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే అప్కమింగ్ 4-5 ఇయర్స్లో సుమారుగా మనం పెట్టిన దానికి 2-3 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు చేయాలంటే సామాన్యులకు అందుబాటులో ఉండేది తక్కువ రేట్లు ఉన్నటువంటి అప్రూవల్ లేఅవుట్స్. కానీ కొన్ని ఎలా ఉంటాయంటే సార్, పెరి అర్బన్ కావచ్చు, కన్జర్వేషన్ జోన్స్ అని ఏవైతే ఉన్నాయో వీటి వల్ల అంటే రీసేల్ వాల్యూ ఉంటుందా అనేది ఒక పెద్ద డౌట్. అంత పెట్టి తీసుకుంటారు. ఇప్పుడు అందరి డబ్బులు చాలా వాల్యుబుల్ అండి. కష్టపడి ఒక్కో రూపాయి పోగు పెట్టుకుంటారు. ఎవరైనా సరే అంతే. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఈ మాట ఎంత కదని ఒప్పుకోవాల్సిందే అందరూ. అంత కష్టపడి అక్కడ పెట్టుబడి పెట్టినప్పుడు రీసేల్ వాల్యూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి అని అంటే జనరల్గా ఇప్పుడు ఎలక్షన్ స్టార్ట్ కాబట్టి వరుసగా మనకు తెలంగాణ ఎలక్షన్స్ కావచ్చు, అప్కమింగ్ ఆంధ్ర ఎలక్షన్స్ కావచ్చు, తర్వాత ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్, ఉన్నాయి. లోక్సభ ఎలక్షన్స్, వీటిని దృష్టిలో పెట్టుకొని రియల్ ఎస్టేట్ అనేది చాలా స్తబ్దంగానే ఉన్నది. ఎఫెక్ట్ ఉంటుందండి? ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్ టైంలో మనకు క్యాష్ అనేది ట్రాన్సాక్షన్ ఉండదు కాబట్టి దాని ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ రెసిడెన్షియల్ జోన్లో ఉన్న లేఅవుట్స్కు మాత్రం ఈ ఎఫెక్ట్ అనేది కొంచెం తక్కువగా ఉన్నది. ఎందుకంటే ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఎసెన్షియల్ కాబట్టి బ్యాంక్ లోన్స్ వస్తూ ఉంటాయి, అవసరం కాబట్టి రెసిడెన్షియల్ ప్రాజెక్టులో రియల్ ఎస్టేట్ అనేది మామూలుగా మనకు అంత స్తబ్దంగా కంటే ఇక్కడ బ్రహ్మాండంగా కొంచెం బెటర్గా ఉందనేది చెప్పుకోవచ్చు. ఇది వరకు రోజుల్లో సార్ ఇల్లు ఒక చిన్న గది ఉంటే చాలు, తర్వాత డబుల్ బెడ్రూమ్, 3 బెడ్రూమ్, ఇంకొంచెం ప్రశాంతంగా ఇంకా 4 బెడ్రూమ్స్, ఇక్కడ వరకు ఉన్న వాళ్ళు కాస్త విల్లా అనేది చాలా మందికి అలా అయిపోయింది. ఇప్పుడు ఆ విల్లా తీసుకుంది ఏమనంటే టార్గెట్ ఏంటి, ఒక విల్లా కొనుక్కోవాలి, అందులో ప్రశాంతంగా ఉండాలి, ఇదే మాట్లాడుకుంటున్నారు. ప్రజెంట్ ట్రెండ్ అది. అండ్ చాలా వరకు చూస్తున్నాం కదా కన్స్ట్రక్షన్స్లో కూడా ఓఆర్ఆర్ సైడ్ మ్యాక్సిమం అక్కడే చాలా వరకు విల్లాస్ అనే కన్స్ట్రక్షన్ మనం చూస్తున్నాం. ఒక కాలనీస్ లాగా ఏర్పాటు చేసేస్తూ ఉన్నారు, గేటెడ్ కమ్యూనిటీస్ లాగా. సో ఇలాంటివి జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రియల్లీ అండి. ఇప్పుడు సాధారణంగా ఇల్లు అనేది ఒకప్పటి కళ. ఇల్లుకు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ ఏంటంటే విల్లా. విల్లా అనేది ఇక్కడ ఇప్పుడు మనకు జనరల్గా సిటీలో ఇప్పుడు ఉన్నటువంటి బిజీ లైఫ్లో వాళ్లకు ఇల్లు అనేది విల్లాకు డిఫరెన్స్ ఏంటంటే విల్లా అనే దాంట్లో సెక్యూరిటీ ఉంటుందండి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే మీరు అన్నట్టు లగ్జరీగా ఎమ్యూనిటీస్ ఉంటాయి. ఈ ఎమ్యూనిటీస్ తర్వాత సెక్యూరిటీ రెండు కలిపి ఉంటాయి కాబట్టి విల్లాను ఎక్కువ కోరుకుంటా ఉన్నారు. తర్వాత ఇంకోటి ఓఆర్ఆర్ బేస్డ్, ఎందుకంటే కనెక్టివిటీ. ఇప్పుడు మన హైదరాబాదు జనాభా అనేది 140 దేశాలను మించి ఉన్నది ఒక హైదరాబాదు జనాభా. కాబట్టి ఒక 5-10 కిలోమీటర్లు మనం జర్నీ చేయాలంటే కొన్ని గంటల సమయం పడుతున్న పరిస్థితి. కాబట్టి దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా పెద్ద రోడ్లకు దగ్గరగానే, అంటే ఓఆర్ఆర్ లాంటి 12 లైన్స్ రోడ్డు పక్కన ఉన్నట్లయితే హైదరాబాదు మహానగరంలో ఎక్కడికి వెళ్ళాలన్నా జస్ట్ 30-40 మినిట్స్ మ్యాక్సిమం ఆఫ్ టైంలో మనం రీచ్ అయ్యే విధంగా ఓఆర్ఆర్ కాన్సెప్ట్ ఉంది. కాబట్టి ఓఆర్ఆర్ పక్కనే ఉండాలనేది చాలామంది
కళ అన్నట్టు. ఓఆర్ఆర్కు దగ్గరగా ఉన్నట్లయితే వాటి ప్రాజెక్ట్స్కు డిమాండ్ అనేది ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటుంది. ఓకే. దాంట్లో భాగంగానే మన దాంట్లో సేల్స్ ఉండడానికి కూడా కారణం ఓకే. అదే లొకాలిటీ, లొకేషను, కనెక్టివిటీ. అంటే ఈ ప్రాజెక్ట్ లో మెయిన్ విల్లాస్ ఏనా సార్? నార్మల్ అపార్ట్మెంట్స్ ఇవి కూడా ఉంటాయా మన project మనది లో? జనరల్గా వచ్చేసి హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్. Hmm. తర్వాత దీనికి వచ్చేసి ఏంటంటే దీంట్లో హాఫ్ పార్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ తీసుకోవడం జరిగింది. ఓకే. మనది ఇంకా ఒక కోకాపేట లాగా మనది స్పెషల్ డెవలప్మెంట్ జోన్లో ఉన్నది. ఓ. స్పెషల్ డెవలప్మెంట్ జోన్ మీన్స్ హై రైజ్డ్ కన్స్ట్రక్షన్కి వెళ్ళొచ్చు. Mhm. అలాంటి మరి High-rise apartments లాగా చూస్తాం. అలా స్పెషల్ డెవలప్మెంట్ జోన్లో ఉన్నది కాబట్టి Hmm. మన దానికి హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ కూడా వెళ్ళొచ్చు. కాబట్టి Okay. కొంచెం మామూలు ఏరియాలో కంటే దీనికి డెవలప్మెంట్స్ Hmm. తర్వాత జోన్ పర్మిషన్స్ అలా ఉన్నాయి Permissions కాబట్టి ఉన్నాయి. ఎక్కువ డిమాండ్ ఉన్నది. సో అందుకని అంటే ఎంత త్వరగా వెళ్ళి బుక్ చేసుకుంటే అంత మంచిది అని అంటున్నారు. యా షూర్ అండి. మిస్ అయిపోతారు లేకపోతే No. గోల్డెన్ ఛాన్స్ అన్నట్టు. ఎస్. అంటే హైదరాబాద్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది? ఇది చాలా మంది అంటే ఇప్పుడే ఊహించినంత డెవలప్మెంట్స్ చూస్తున్నాము. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా ఉంటుంది డెవలప్మెంట్. ఇప్పటి నుంచి ఎలా ఉండబోతుంది? అంటే మీ అంచనా, ఇన్ని రోజుల పాటు మీరు 10 ఏళ్ల పాటు ఉన్నారు, ఒక సంస్థని నడిపిస్తూ ఉన్నారు, ఇంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు, అంటే ఆ మార్పులు చేర్పులు అన్నీ చూశారు మీరు, ఎలా ఉంటుంది ఏంటనేది అంచనా వేయగలరా? నెక్స్ట్ హైదరాబాద్ ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే మనకు ఇండియాలోనే ఇప్పుడు హైదరాబాద్ అనేది బెస్ట్ లివబుల్ సిటీ అండి. ఎందుకంటే ఒక మనం బెంగళూరును తీసుకున్నట్టయితే ఐటీ రంగంలో ఒకప్పుడు పెద్ద స్థాయిలో ఉండే, తర్వాత అది ఫ్యూచర్ ప్లాన్ అనేది బాగా కంజెస్టెడ్గా ఎగ్జాస్ట్ అయిపోయిన పరిస్థితి. తర్వాత బాంబే అండ్ కలకత్తా అండ్ మన చెన్నై చూసినట్లయితే సముద్రం ఉండి ఒకే వైపు సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. మనకు హైదరాబాద్కు అలాంటి పరిస్థితి లేదు. ఆల్రెడీ 50 కిలోమీటర్ల రీజియన్లో డెవలప్మెంట్ అయి ఉన్నది. తర్వాత దీనికి మెట్రో అనేది, ఔటర్ రింగ్ రోడ్ అనేది, రాబోయే రీజనల్ రింగ్ రోడ్ అనేది ఆ స్పెషల్ అట్రాక్షన్స్. దీనివల్ల మనకు హైదరాబాద్ అనేది 100 కిలోమీటర్ల వరకు ఎక్స్పాన్షన్ అనేది స్కోప్ ఉన్న సిటీ. కాబట్టి దీన్ని ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా హైదరాబాద్లోనే ఉంటుంది. ఆ హైదరాబాద్లో మనకు ఔటర్ రింగ్ రోడ్ అంటే ఇంకా ప్రీమియం, చాలా స్పెషల్ ఏరియా కాబట్టి హైదరాబాద్ అనేది వరల్డ్లోనే ఫాస్ట్ గ్రోత్ ఉన్న సిటీస్లో నాకు 4th ప్లేస్ ఉన్నదండి. కాబట్టి హైదరాబాద్కి డిమాండ్ ఎక్కువ. సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా ఫ్యూచర్లో ఇంకా డెవలప్మెంట్ కాబోతుంది. అంటే ఒక ఐటీ హబ్గా, ఒక మెడికల్ హబ్గా, ఒక ఎడ్యుకేషనల్ హబ్గా, తర్వాత ఇంకా ఎన్నో రంగాల్లో హైదరాబాద్ అనేది ఈరోజు ముందున్నది. బల్క్ డ్రగ్ క్యాపిటల్ కూడా హైదరాబాదే. మనకు అప్కమింగ్ ఫార్మా సిటీ కావచ్చు, తర్వాత ఇంకా టెంపుల్ సిటీ కావచ్చు, తర్వాత శాటిలైట్ టౌన్షిప్స్ కావచ్చు, తర్వాత ఇవన్నిటిని కలుపుకొని ఇంకా రానున్న డెవలప్మెంట్స్ కూడా ఔటర్ చుట్టుపక్కల రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. సో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ వాళ్ళ ఫ్యూచరే బాగుంటుంది అన్ని రకాలుగా. ఇంకోటి మనం చూస్తున్నాం, తెలంగాణ ముఖ్యమంత్రి దావూస్ వెళ్ళారు, అక్కడ ఎన్నో కంపెనీస్తో MOUs కుదుర్చుకుని వచ్చారు. అంటే ఇందులో భాగంగా ఇక్కడ అవి ఆ డెవలప్మెంట్స్ కానీ అవన్నీ ఎలా ఉండబోతున్నాయి అని అంటే సీఎం గారు ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిన పరిస్థితి మనకు ప్రీవియస్లో చూసినట్లయితే కేటీఆర్ గారు కూడా చాలా వరకు చెప్పి ఉన్నారు. మనకు హైదరాబాద్ వెస్ట్ అనేది డెన్సిటీ సిటీ అయింది, దాంట్లో అక్కడ దాన్ని సిటీలో నలుమూలలా విస్తరించే విధంగా ప్లాన్ చేయండి, మిగిలిన భాగాల్లో కూడా హైదరాబాద్ ఈస్ట్ సౌత్ తర్వాత నార్త్లో కూడా విస్తరించే విధంగా దాంట్లో భాగమే మనకు పోచారం ఐటీ క్యాంపస్ కావచ్చు, నెక్స్ట్ ఆదిబట్లో ఉన్న TCS, కాగ్నిజెంట్, టాటా ఏరోస్పేస్, అప్కమింగ్ రాబోతున్న రీసెంట్గా స్టార్ట్ అయిన ఫాక్స్కాన్ కంపెనీ కావచ్చు, ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్లో భాగమే. కొత్తగా వచ్చే ప్రాజెక్టు అవైలబుల్ ల్యాండ్ మనకు ఈస్ట్లో ఉన్నది కాబట్టి 40,000 ఎకర్స్ అవైలబిలిటీ ఉన్నది. కాబట్టి మన కొత్తగా వచ్చే శాటిలైట్ టౌన్షిప్స్ కావచ్చు, ఈ కొత్త హైవే భద్రాచలం హైవేకు, తర్వాత విజయవాడ హైవేకు, వరంగల్ హైవేకు అనుసంధానంగా మనకు అప్కమింగ్ ఒక డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది. కొత్త కొన్ని ఐటీ కంపెనీలకు కూడా మాదారం లాంటి ఐటీ కంపెనీకి కూడా స్కోప్ ఉన్న ఏరియా ఈస్ట్లోనే. సో ఇన్ని ఉన్నాయి అంటే అప్కమింగ్ ఫిలిం సిటీ ఉన్నది, కమింగ్ రాబోతున్నవి, రాచకొండ ఫిలిం సిటీ రాబోతుంది.
ఆల్రెడీ రామోజీ ఫిలిం సిటీ విజయవాడ హైవేకు పక్కనే ఉంటుంది, ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్లోనే. తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి లాంచ్ అయినటువంటి మనకు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ 6,000 ఎకరాల్లో ఉన్నది. తర్వాత మన కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ కూడా అక్కడ ఇప్పుడైతే ప్రస్తుతం కొత్తగూడెంలో స్టార్ట్ అయ్యింది. తర్వాత ఎన్నో లాజిస్టిక్ హబ్లు ఉన్నాయి, తర్వాత హాలిడే హోమ్స్ ఉన్నాయి. తర్వాత ఇంకా కొన్ని కొత్తగా మన సీఎం గారు కూడా కొన్ని శాటిలైట్ టౌన్షిప్కు అవకాశం అనేది ఈ కొన్నిటిని డిసైడ్ చేయడం జరిగింది. అవి కూడా మనకు ఈ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కలనే అవి ఉన్నట్లు వస్తున్నట్లు సమాచారం ఉన్నది. సో ఇప్పుడు మీరే అన్నారు శాటిలైట్ టౌన్షిప్స్ అని, అందులో ప్రముఖంగా రోడ్స్ గురించి మాట్లాడుతున్నారండి. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటున్నాయో రోడ్స్ అనేవి. అంటే ఫస్ట్ అవే కదా మెయిన్ వెళ్ళగానే అట్రాక్ట్ చేసేవి, ఆ కంఫర్ట్ ఉందా లేదా అని చెప్పేవి. సో మన ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే ఈస్టర్న్ మెడోస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ రోడ్స్ అనేవి ఎలా ఉంటాయండి అసలు? ఎక్స్క్లూజివ్లీ మన ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే సామాన్యులకు అందుబాటులో ఉంటుందండి. ఎందుకంటే హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్స్ ఉన్నాయి కాబట్టి బ్యాంక్ లోన్ అనేది సదుపాయం ఉన్నది. ఒక 10% పే చేసిన పీపుల్కి కూడా రిమైనింగ్ 90% లోన్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఈజీగా కొనుక్కునే విధంగా ఉన్నది. తర్వాత కనెక్టివిటీ పరంగా చూసినట్లయితే ఔటర్ రింగ్ రోడ్కు 200 మీటర్ల డిస్టెన్స్లో ఉన్నది. అది కూడా 120 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉన్నది. మన సైట్లో చూసినట్లయితే అన్ని డెవలప్మెంట్స్ చూసినట్లయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఆల్ సీసీ రోడ్స్, తర్వాత 120 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ రోడ్డు, 30 ఫీట్ రోడ్డు, తర్వాత డెవలప్మెంట్స్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ కావడం జరిగింది. దీని మార్టిగేజ్ తర్వాత దాదాపు అన్ని కన్స్ట్రక్షన్స్ రాబోతున్న పరిస్థితి. ఓకే, సో అంటే కన్స్ట్రక్షన్స్ ఎలా అండి, మీరే కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారా ఎలా? యా అండి, కంపల్సరీ కోరుకున్న వాళ్ళకు కోరుకున్న విధంగా కన్స్ట్రక్షన్ చేసిస్తాం. తర్వాత మా అప్కమింగ్ ప్రాజెక్ట్లో విల్లాస్ కూడా ఉన్నాయి. దాంట్లో ఎలా అంటే సుమారుగా 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకు 350 స్క్వేర్ యార్డ్స్ వరకు డిఫరెంట్ సైజుల్లో డిఫరెంట్ ఎస్ఎఫ్టీలో ఒక 4 టైప్స్ ఆఫ్ రో హౌసెస్ను కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం. అంటే ఇవన్నీ ఇంకా ముందు రాబోతున్నాయి అప్కమింగ్ ప్రాజెక్ట్స్. తర్వాత నార్త్లో ఒక హాలిడే హోమ్స్ తోటి మనకు నార్త్ షామీర్పేట హైవేలో ఇంకొక పెద్ద భారీ ప్రాజెక్టు రాబోతుంది జేఎం గ్రూప్ది. అది కూడా మామూలుగా సామాన్యులకు బెటర్ ఇన్వెస్ట్మెంట్ లాగా చాలా ప్రైమ్ ఏరియాలో ఒక రైల్వే స్టేషన్ పక్కన, ఒక హైవే పక్కన సుమారుగా ఒక 80 ఎకరాల లేఅవుట్ అతి తొందరలో లాంచ్ చేయబోతున్నాం. తర్వాత నెక్స్ట్ కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఔటర్కి అనుసంధానంగా, హైవేకు అనుసంధానంగా, ఔటర్ లోపల లేదా ఔటర్ బయట జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో బస్ స్టాప్లకు పక్కన, తర్వాత ప్యూర్లీ రెసిడెన్షియల్ ఏరియాలోనే మా ప్రాజెక్టులు ఉండబోతున్నాయని మేము గర్వంగా చెప్తున్నాం. ఓకే, సో అందరికి అందుబాటులో ఉంటుంది అనేది మెయిన్ కాన్సెప్ట్ చెప్తున్నారు. సో అంటే ఓవరాల్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటే ఎవరికి ఇది కంఫర్టబుల్, మీరు ఎవరైనా సజెస్ట్ చేస్తారు? ఎందుకంటే సార్ ఇన్ని రకాల కంపెనీస్ ఉన్నాయి, ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఉన్నవి ఉన్నాయి, అలాగే మెయిన్ ఏరియాలో ప్రీమియంగా ఉన్నవి కూడా ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి మేము జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ దగ్గరికి ఎందుకు రావాలి, ఈస్టర్న్ మెడోస్ ఈ ప్రాజెక్ట్లోనే మేము పెట్టుబడి ఎందుకు పెట్టాలి అని అడిగే వాళ్ళకి ఏం చెప్తారు? రియల్ అండి, మీరు చాలా ప్రాజెక్టులు చాలా అడ్వర్టైజ్ చేసి ఎన్నో రకరకాలుగా ప్రజలు కూడా కొని మోసపోయిన ప్రాజెక్టులు కూడా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడో 10-15 సంవత్సరాల కింద తీసుకున్నవి అప్పుడు ఒక 3,000 రూపీస్కి పర్ స్క్వేర్ యార్డ్ తీసుకున్నవి ఇప్పుడు కూడా మనం అమ్మడానికి అదే రేటు కంఫర్టబుల్గా లేని పరిస్థితి. అసలు అది కూడా రీసేల్ చేసుకోలేని, అమ్ముకోలేని పరిస్థితి. కాకుండా అది మనది డిఫరెంట్గా ఏంటంటే పూర్తిగా రెసిడెన్షియల్ ప్రాజెక్టు కావడం అనేది చాలా స్పెషల్ అట్రాక్షన్. మనం మన దగ్గర తీసుకున్న కస్టమర్కి అక్కడ అప్రిషియేషన్ ఏ విధంగా అంటే ఒక 5,000 తీసుకున్న వ్యక్తి గతంలో మా దగ్గర ఈరోజు 35,000 ఉన్నది. ఒక 15,000 తీసుకున్న వ్యక్తికి 50,000 ఉండే విధంగా డెవలప్మెంట్ అప్రిషియేషన్ జరిగింది. ఎలా అంటే పూర్తిగా రెసిడెన్షియల్ జోన్లోనే ఉండడం, లేకుంటే మా లేఅవుట్ తర్వాత ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేయడం ద్వారా కన్స్ట్రక్షన్ ఇల్లు పక్కనే ఉన్న ప్లాటుకు రేట్ అనేది సాధారణంగా ఎక్కువగానే ఉంటుంది. రేట్ అనేది అప్రిషియేషన్ వస్తుంది. ఆ విధంగా కస్టమర్స్ అనేవాళ్ళు మమ్మల్ని ఎక్కువగా ట్రస్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళు మా దగ్గర తీసుకున్న వాళ్ళే రిపీటెడ్గా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల జేఎం గ్రూపు ఈరోజు ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది అనవచ్చు. ఇంతమంది కస్టమర్ల గుండెల్లో వాళ్ళు
వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ను మాత్రం నడిపిస్తున్నారు. Yes, ఆ నమ్మకం మీ పైన ఉంది నమ్మకం వాళ్ళకి. పూర్తిగా Trust build చేసుకున్నారు. నిజాయితీ, తర్వాత పూర్తిగా నమ్మకం Hmm. చేయదగింది జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అండి. అని సార్ మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు చూస్తున్నాం కదా యూత్ ఏంటంటే ఎక్కువగా బిజినెస్ అంటేనే భయపడిపోతున్నారు. అమ్మో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో, అంటే ఆ నెగిటివ్ని కావచ్చు లేకపోతే ఆ ఫాల్ పీరియడ్ ఏదైతే ఉంటుందో అది తీసుకోలేకపోతున్నారు. ప్రతిసారి సక్సెస్ అవ్వాలని ఇదే ఆలోచన ఉంటుంది ఎవరికైనా సరే. ఏమైనా పని చేస్తే ఇన్స్టెంట్గా రిజల్ట్ వచ్చేయాలని ఈ ఆలోచన బాగా అలవాటు అయిపోయిందండి అందరికీ. అంటే మీ ఎక్స్పీరియన్స్తో మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? నిజంగా బిజినెస్ వైపు పర్టికులర్గా ఈ రియల్ ఎస్టేట్ రంగం వైపు యువత రావచ్చా? వస్తే వాళ్ళు అసలు ఎలా ఉండాలి? ఏం చెప్తారు? ప్యాషనేట్ ఉన్న పీపుల్, కాన్ఫిడెన్స్ ఉన్న పీపుల్, తర్వాత బిజినెస్ అంటే నమ్మకం ఉన్నవాళ్ళు రియల్ ఎస్టేట్లో ఖచ్చితంగా రావచ్చండి. Hmm. నాన్ మేకింగ్ ప్రాజెక్ట్, నాన్ మేకింగ్ ప్రోడక్ట్ Hmm. అనేది ల్యాండ్. Correct. జనం పెరుగుతున్నారు కానీ అవును. భూమి అనేది అంతే పెరగదు. ఉంది. ఎంత Hmm. ఉందో అంతే ఉన్నది. ఉంటుంది. ఒకప్పుడు ఎకరాల్లో కొన్నారు, తర్వాత గజాల్లో కొన్నారు, ఇప్పుడు ఇంకా రేట్లు పెరిగే కొద్దీ ఎస్ఎఫ్టీలో కొంటున్నారు. కొంటున్నారు. ఆ. కాబట్టి రేటు పెరుగుతుంది కాబట్టి ప్యాషనేట్ ఉన్న పీపుల్ రియల్ ఎస్టేట్ రావచ్చు. తర్వాత దీంట్లో ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉండాలి, Hmm. తర్వాత క్రమశిక్షణ ఉండాలి, Hmm. తర్వాత అదేవిధంగా దీంట్లో పాజిటివ్, మీరు అన్నట్టు Hmm. పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఇవన్నీ ఉన్నట్లయితే ఖచ్చితంగా 100% సక్సెస్ అనేది అవుతారనేది నేను అనుకుంటున్నాను. ఎస్ సార్. జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ చైర్మన్గా 2024 అసలు మీ గోల్ ఏంటి సార్? అంటే ఎలాంటి లక్ష్యాలను పెట్టుకున్నారు మీరు? జనరల్గా అనేది ఏంటంటే నేను అనేవాడిని నా కొరకు అనే ప్రయత్నంలో చాలా కష్టం ఉంటుంది. నేను అందరి కోసం అనుకున్నప్పుడు చాలా హ్యాపీనెస్ ఉంటుంది. మన కళలు కూడా అతి తొందరగా నెరవేరుతాయి. మా నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ రాబోయే ప్రాజెక్టు కూడా భారీ ప్రాజెక్టులను లాంచ్ చేయబోతున్నాం. మేము మీరు అన్నట్టు యూత్కి ఇచ్చేది ఏంటంటే యూత్ ఐకాన్ ఉన్న దేశం ఇండియా. వాళ్ళు ప్రయత్నం చేస్తే, ఇక్కడ ఉండి ప్రయత్నం చేస్తే ఎక్కడైతే డాలర్స్నో వేరే కంట్రీస్కి పోయి ఫారిన్ కంట్రీస్లో సంపాదిస్తున్నారో అదే ఇక్కడ ఉండి సేమ్ అక్కడ ఎంత సంపాదిస్తున్నారో ఇక్కడ అంతే సంపాదించే విధంగా మా దగ్గర ప్లాన్ ఉన్నది. ఆ విధంగా క్రమశిక్షణ ఉండి కాన్ఫిడెన్స్ ఉన్న పీపుల్కు యూత్ను జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ఇన్వైట్ చేస్తుంది. రాబోయే కాలంలో వాళ్ళందరూ ఎంతోమంది, సుమారుగా మా కంపెనీకి 200 మంది డైరెక్టర్లను ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి ఆ 200 మంది రేపు మేము అనుకున్న 10,000 మందికి లీడ్ చేసే విధంగా మా ప్రాజెక్ట్స్, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అది ముందు ముందు మీ సుమన్ టీవీ ద్వారా మళ్ళా మనం కనిపిస్తాం, అప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్పుకోవచ్చు. సో ఫైనల్లీ ప్రాజెక్ట్ గురించి ఒక ఫైనల్ టచ్ ఓవరాల్గా ఒక మాటలో చెప్పేస్తే ఈస్టర్న్ మెడోస్ ఎందుకు పెట్టుబడి పెట్టాలి ఇందులోనే అంటే? ఈస్టర్న్ మెడోస్ జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అనేది ముఖ్యంగా జేఎం అంటేనే ఫస్ట్ నమ్మకం, జేఎంలో విజయం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా కస్టమర్స్ అనే వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి అప్రిసియేషన్ వచ్చే విధంగా మా ప్రాజెక్ట్స్, డెవలప్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు వచ్చి చూసి వాళ్ళకు నచ్చితేనే పెట్టుబడి పెట్టవచ్చు. విజిటింగ్ టైం ఎలా ఉంటుంది సార్? విజిటింగ్ అనేది ఎప్పుడైనా చేయొచ్చు అండి. ఆల్వేస్ వెల్కమ్. ఆ సైట్లో సూపర్వైజర్లు ఉంటారు, అన్నిటికీ లొకేషన్లు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మా నైట్ టైంలో కూడా చూసే ప్రాజెక్ట్, ఎందుకంటే నైట్ టైంలో కూడా అన్ని లైట్స్ ఉంటాయి. ఆల్రెడీ డెవలప్మెంట్ అయిన సైట్ కాబట్టి వాళ్ళు ఆన్ టైం ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు, తీసుకొని వాళ్ళకు నచ్చినట్లయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. 100% నచ్చే విధంగా ఉంటుందండి. ద బెస్ట్ ఫీచర్ ఉన్న ప్రాజెక్ట్స్ హైదరాబాద్ ఈస్ట్లోనే ద బెస్ట్ ప్రాజెక్ట్ జేఎం గ్రూప్ ప్రాపర్టీస్. ఒక మాటలో చెప్పేశారు ది బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. నాకు అన్నట్టుగా అంటే కొంతమందికి ఒకరిద్దరికి హెల్ప్ చేస్తేనో లేకపోతే వాళ్ళకి ఎవరికైనా జాబ్ ఇస్తే అదొక రకమైన మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాంటిది మీరు చాలా పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు, అందులో భాగంగా యూత్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ముందుకు రావాలి, ప్లస్ పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా ఎలా ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనేది చాలా క్లియర్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ మల్లేష్ గారు, నమస్కారం. థ్యాంక్ యూ అండి. సో విన్నారు కదా, మల్లేష్ గారు ఒకటే మాట చెప్తున్నారు, హైదరాబాద్ చుట్టూ డెవలప్మెంట్ ఇప్పుడు జరుగుతోంది బాగా, అందులో భాగంగా ఈస్ట్ సైడ్ బాగా డెవలప్ అవుతుంది.
లేట్ చేయకుండా ఇప్పుడే కనుక మీరు హరియప్ అయిపోయి ఆ బెస్ట్ సైడ్లోనే మీ పెట్టుబడి పెడితే ఫ్యూచర్ భద్రంగా ఉంటుంది. అది కూడా ఈస్టర్న్ మెడోస్ ఏవైతే జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ వారి ప్రాజెక్ట్ ఉందో అందులో ది బెస్ట్ ప్లేస్ కాబట్టి అక్కడ మీరు పెట్టుబడి పెట్టండి. మీ భద్రత, మీరు ఇచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో మాది భరోసా అని చెప్తున్నారు. సో ఇంత కాన్ఫిడెంట్గా చెప్పేవాళ్ళు ఈ రోజుల్లో మనం చూడట్లేదు. బట్ ది బెస్ట్ ప్రాజెక్ట్ అంటున్నారు. ఒకసారి విజిట్ చేయండి, ఇది మాత్రం డెఫినెట్గా అందరూ చెప్తారు. సో వెళ్ళి విజిట్ చేసి మీకు ప్రాజెక్ట్లో అన్నీ నచ్చాయి, డెవలప్మెంట్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ ఏవైతే ఇస్తున్నారో అవన్నీ నచ్చాయంటే మీరు వెంటనే పర్చేస్ చేయొచ్చు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.